తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 years కాకముందే మీరు అధికారంలో ఉన్నప్పుడు 9 years కే 10 years సెలబ్రేషన్ చేసిరు. దశ ఉత్సవాలు ఏదో వేసిరు మొత్తానికి. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మీరు అధికారంలో ఉన్న నాటికి అసెంబ్లీ ఎన్నికల ముందర తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కాకముందే 10 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసిరు. అట్లాగే మీ రాజకీయం కోసం మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ని తీసుకురావడం కోసం, తెలంగాణ సెంటిమెంట్ ని తెలంగాణ ప్రజల్ని ఆ ఎమోషన్స్ తో ఆడుకోవడం కోసం 25 ఏళ్ళు కంప్లీట్ కాకముందే మీ 25 ఏళ్ళ సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారు? నేను మొన్న లెక్క కట్టిన, ఒకసారి చూద్దాం అసలు నేను చెప్పేది కరెక్టేనా, నాకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా. టిఆర్ఎస్ అచ్చా, టిఆర్ఎస్ పార్టీ అంటే కూడా బిఆర్ఎస్ అనే వస్తుంది. మరి 2001 27 April 2001. బట్ 2001 అంటే 2001 to 2011 2011 to 2021 ఒక 20 years 22 23 24 25 years అయింది కదా సార్. 1 year తేడా వస్తుంది కదా సార్ కేసీఆర్ సార్. మరి 25 years సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారు మీరు? 2001 ఏప్రిల్లో ఏర్పడినటువంటి మీ పార్టీ 25 years కంప్లీట్ కాకముందే 25 years సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తుంది? ఏ స్ట్రాటజీ ప్రకారం వెళ్తా ఉన్నారు మీరు? 24 ఏళ్ళు అయింది కదా సార్, ఇంకొక ఏడాది ఆగితే 25 ఏళ్ళు అవుతుంది కదా సార్. 25 ఏళ్ళు కాకముందే ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా నేను. సిల్వర్ జూబ్లీ ఏ రాజకీయ కోణం కోసం, ఏ రాజకీయ లబ్ధి కోసం? చాలా మంది మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు, కొంతమంది బయట అక్కడక్కడ. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అన్ని కూడా లేవెత్త కోసం, మీ మీద సానుభూతి రప్పించుకోవడం కోసం ఈ సెలబ్రేషన్స్ ఒక ఎరగా వేస్తున్నారు అని మాత్రం క్లియర్ గా బయట మాట్లాడుకుంటా ఉన్నారు సార్. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కాకముందే 9 సంవత్సరాలకే 10 సంవత్సరాల ఉత్సవాలు చేసి పడేసారు. ఇప్పుడు మీ టిఆర్ఎస్ పార్టీ, నేను టిఆర్ఎస్ అంటా సార్, నాకు బిఆర్ఎస్ వద్దు. నాకు టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు కాకముందే 24 అయింది సార్. ఒకసారి మీరు కూడా దయచేసి మళ్ళా లెక్క పెట్టుకోండి వేల మీద డింగ్ 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 అని. సో 25 సంవత్సరాలు కాకముందే 24 సంవత్సరాలకే మీరు సిల్వర్ జూబ్లీ సమావేశాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎందుకు చేస్తున్నట్టు? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటనేది చాలా మంది ఆలోచిస్తారు. దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ అనుకుంటా నేనే మాట్లాడింది దీని గురించి. అంటే ఈ 20 ఏదో ఇప్పుడు తెలంగాణ నినాదాన్ని, మళ్ళా తెలంగాణ అనే ఒక ఎమోషన్ ని, తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ని తీసుకురావాలి, మళ్ళా పైకి రావాలంటే ఏం చేయాలి? ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కావాలి. మరి ఇప్పటికిప్పుడు ఏ ప్రోగ్రామ్ కావాలి? యా రైట్, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు చేసేసి మనము సిల్వర్ జూబ్లీ వేడుకలు అని చెప్పి అక్కడ ఇక్కడ ఫీల్డ్ లో తిరగడము, అంత సేకరించడము, ఊరున వాడవాడన మళ్ళా తెలంగాణ పాటలు, గజ్జగట్టి కళాకారులు ఇవన్నీ కూడా తెద్దాము, అప్పుడు ఎమోషన్ మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇట్లా ఒక్కసారి ఎట్లా కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది, ఈ విఫలమైపోయిన కాంగ్రెస్ పార్టీ మనం క్యాష్ చేసుకోవాలి, ఎన్కాష్ చేసుకోవాలి. ఎస్, రాజకీయ నాయకుడుగా మీరు అపర చాణక్యుడు, మీరు అపర మేధావి, మీకు అన్ని తెలుసు, మీకు అన్ని ఎరకనే. కానీ 25 ఏళ్ళు కంప్లీట్ కాకముందు అంత అర్జెంట్ గా 24 సంవత్సరాల అయిన దాన్ని పట్టుకొని 25 సంవత్సరాల సభను ఎందుకు చేస్తున్నారు? 25 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు కదా మీ పార్టీ పెట్టి, 24 సంవత్సరాలే కావస్తుంది కదా, ఎట్లా చేస్తారు? 24 కావాలంటే మీకు సంబరాలు చేయాలంటే 24 సంవత్సరాల వార్షికోత్సవాలను చేసుకోండి. ఓడొద్దన్నాడు? ఎవరైనా వద్దన్నమా సార్? మేము కూడా వచ్చి మాకు పుడితే భోజనం పెడితే మేము కూడా వచ్చి ఇంత బువ్వ తినిపోతాం. కానీ 25 సంవత్సరాలు కంప్లీట్ కాకముందే మీరు 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందరు ఏం చెప్తున్నారు తెలుసా? తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టడం కోసమే మీరు ఇదంతా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది? తెలంగాణ సెంటిమెంట్ ని తీసుకురావడం కోసం, మీకు సానుభూతి టర్న్ అవ్వడం కోసం. ఇప్పుడు మళ్ళా పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 25 సిల్వర్ జూబ్లీ అని పెట్టేసి దాని తరపున మనం అన్ని చేసేద్దామని చెప్పి మీరు అనుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు.
దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి, మళ్ళీ బడబుతులు మాట్లాడితే మంచిగా సబ్జెక్ట్ మీద 25 years సెలబ్రేషన్సా 24 years సెలబ్రేషన్సా? ఒకవేళ 24 years అయితే ఇక్కడ తెలుస్తోంది 2001 అంటే. ఒకవేళ 24 years అంటే ఇగో ఇక్కడ కూడా 23 years ఎగో అనే చూపిస్తోంది చూసారా. గూగుల్ వికీపీడియా కూడా 23 years ఎగో అని చూపిస్తోంది. ఇట్లా ఉంటుంది సార్ మరి. సో దయచేసి మీరు చెప్పాలి మరి 24 years సెలబ్రేషన్సా 25 years సెలబ్రేషన్సా? పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తల కన్నా ఈ విషయం తెలుసా? క్లారిటీ ఉందా? 24 years సెలబ్రేషన్స్ చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 years సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తుంది, ఎట్లా చేస్తుంది? సార్ ఎప్పుడైనా వన్ ఇయర్ మైనస్ చేస్తారా? ఎందుకంటే 10 years కాకముందే దశాబ్ది ఉత్సవాలను పెట్టేసింది లాస్ట్ ఇయర్ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే 1 year మైనస్ చేసాడు. ఇప్పుడు ఇక్కడ కూడా 25 years కాకముందే 25 years అయితే 1 year ప్లస్ చేసి సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది?